ఒక వృద్ధుడు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా అకస్మాత్తుగా గాయపడిన ఒక కోతిని చూస్తాడు. దయ కలిగి ఆ కోతిని ఇంటికి తీసుకెళ్లి ఎంతో ప్రేమతో చూసుకుంటాడు. కొన్ని రోజుల్లోనే కోతి పూర్తిగా కోలుకుంటుంది. కానీ ఆ వృద్ధుడికి తెలియని విషయం ఏమిటంటే అది సాధారణ కోతి కాదు. పాత గ్రంథాల ప్రకారం ఆ ప్రత్యేక కోతి ఎవరికైతే ఎదురవుతుందో వారి భాగ్యం ప్రకాశించి సంపద వెలువలా వస్తుందని నమ్మకం. అదే జరుగుతుంది కూడా. 5 సంవత్సరాల్లో ఆ పేద వృద్ధుడు ఎంతో ధనవంతుడవుతాడు. అతని ఇంటికి వచ్చిన ప్రతి భిక్షగాడు ఖాళీ చేతులతో వెళ్లేవాడు కాదు, బంగారు గింజలతో పంపేవాడు. అతని దానశీలత కథ ఊరంతా వ్యాపిస్తుంది. ఇది విన్న లోభి గ్రామాధిపతి కన్నుల్లో ఆశ మండుతుంది. ఆ ఆశతోనే అతడు వృద్ధుడిని, అతని కుటుంబాన్ని క్రూరంగా హత్య చేస్తాడు. ఈ ఘోరాన్ని సమీప చెట్టుపై కూర్చున్న కోతి అంతా చూస్తుంది. కొన్ని రోజుల్లోనే ఊరిలో వింత వార్తలు వ్యాపిస్తాయి. భిక్షగాళ్లు ఒకరి తర్వాత ఒకరు రహస్యంగా చనిపోతుంటారు. ఊరంతా భయాందోళనలో మునిగిపోతుంది. గ్రామాధిపతికే భయం పట్టుకుంటుంది. అప్పుడు అతడు పేరొందిన వేటగాడిని పిలుస్తాడు. అప్పటికే కోపంతో ఉన్న కోతి ఓరిలోకి దిగివచ్చి తన లక్ష్యమైన వృద్ధుడి హంతకుడిని వెతకడం ప్రారంభిస్తుంది. గ్రామాధిపతిని చేరుకునే వేళ మద్యం కుండలో ఉంచిన కాల్చిన కోడి వాసన అతడిని ఆకర్షిస్తుంది. కాని అది గ్రామాధిపతి వేసిన ఉచ్చు వేటగాడు. విచారణలో కొన్ని వింత గుర్తులు చూసి ఇది పర్వత ప్రాణి పని అయి ఉండవచ్చని అనుమానిస్తాడు. ఎందుకంటే కోతులు సాధారణంగా శాంతంగా ఉంటాయి. నిజం తెలుసుకోవాలని వేటగాడు ప్రత్యేక ఔషధం కాల్చిన కోడికి రాసి మద్యం కుండలో ఉంచి కోతికి జనసమూహం చూడడం ఇష్టమని తెలిసి ఊరిలో నాటకం ఏర్పాటు చేస్తాడు. నాటకం మొదలగానే కోతి వస్తుంది. కోడి చూసి ఆకర్షితమవుతుంది. అదే సమయంలో ఒక యువకుడు గందరగోళం సృష్టించడంతో కోతి స్పృహకు వస్తుంది. కోపంతో మద్యం కుండను ఎత్తి గ్రామాధిపతి తలపై విసిరేస్తుంది. జనాలు భయంతో పరుగులు తీస్తారు. కోతి గ్రామాధిపతిని తరుముతుంది. చివరి క్షణంలో వేటగాడు ముందే సిద్ధం చేసిన బోనును మూసి కోతిని బంధిస్తాడు. కాని కోపంలో కోతి మంత్రంతో గ్రామాధిపతి వృద్ధుడిని, అతని కుటుంబాన్ని ఎలా హత్య చేశాడో అందరికీ చూపిస్తుంది. అది చూసిన వేటగాడు నిజం అర్థం చేసుకుంటాడు. రాక్షసుడు కోతి కాదు, గ్రామాధిపతే అని గ్రహిస్తాడు. వేటగాడు మౌనంగా నిలబడుతాడు. కోతి బోను విరుచుకుని గ్రామాధిపతిపై దాడి చేసి క్షణాల్లోనే అతడిని చంపుతుంది. వేటగాడు తల వంచుతాడు. ఎందుకంటే ఇది న్యాయమే అని అతనికి తెలుసు. మంచి చెడు తమ ఫలితాన్ని తప్పక అనుభవిస్తాయి. చెడు చేసేవారు ఒకరోజు శిక్షను ఎదుర్కొంటారు. ఇప్పుడు చెప్పండి, ఆ కోతి చేసింది సరైనదేనా?